సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుటకు బాబాకి ఆయన పటానికి తేడా లేదని ఆ దంపతులకు అర్థమైంది. బాబా కోసం వేసినటువంటి ఆసనం మీద ఆయన ఫోటోని ఉంచి దానికి నైవేద్యం ఇచ్చారు హేమత్ పంత్. ఆ తర్వాత అతను షిరిడి వెళ్ళినప్పుడు బాబా నవ్వి, నాకు నా పటానికి తేడా లేదు, నా పటానికి నువ్వు చేసినటువంటి నివేదన ఇక్కడ నా కడుపు సంతృప్తిగా నిండిపోయింది అని చెప్పి చెప్తాడు. ఆ మాటలు విన్న శ్యామ, అవురా, చలనం లేని వస్తువుల్లో కూడా నువ్వు ఉన్నావని నిరూపించావా బాబా అనుకున్నాడు. మరే అన్నారు. బాబా చిరునవ్వున నివేరపోయాడు శ్యామ. వందల వేల మైళ్ళ దూరంలో ఉన్న వారి సమాచారాన్ని సైతం మసీదులోంచి కదలకుండానే గ్రహిస్తారు బాబా. అవసరమైన దాన్నే ఏదో రూపంలో తన వాళ్ళని ఆదుకుంటాడు కూడా. అయితే బాబా మసీదులోనే ఉండి భక్తులకు దర్శనాలు ఇస్తుంటారు. అటు తానే ఏదో వేషంలో ప్రత్యక్షమై ఆదుకుంటారు. కానీ బాబాయే స్వయంగా వచ్చారనేటువంటి సంగతి తర్వాత ఎప్పుడో కానీ భక్తులు గ్రహించలేకుండా ఉంటారు. బాబా ప్రియ శిష్యుడు నానా కుమార్తె మైనాతాయి నిండు గర్భిణి. ఆమె 2 రోజులుగా పురిటి నొప్పులు పడుతూ ఉండేది. ఎన్నో మందులు వాడినారు. డాక్టర్లు వచ్చి పరీక్షించారు, చికిత్స చేశారు. అయినా మైనాతాయికి ప్రసవం కాలేదు. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంది. ఆమె అంత బాధలోనూ అమ్మ అనడం లేదు, అమ్మ అంటూ అరవడం లేదు, బాబా బాబా అంటూ బాధతో ఆక్రందిస్తోంది మైనాతాయి. అదే సమయంలో షిరిడిలో మసీదులో ఎవరితోనో మాట్లాడుతున్న బాబా చప్పున తలెత్తి శ్యామతో, ఆ బాబుగిరి బువ త్వరగా రమ్మను అని చెప్పి ఆదేశిస్తారు. రామ్గిరి బువ అనేటువంటి సన్యాసిని ఖాందేశ్ జిల్లాలోని గ్రామం. ఆ సన్యాసి చాలా కాలంగా షిరిడిలో ఉంటూ బాబా సేవ చేసుకుంటూ ఉండేవాడు. బాబా అతన్ని బాబుగిరి బువ అని చెప్పి పిలుస్తుండేవాడు. అతను బాబా అనుమతి పొంది తన స్వగ్రామానికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగానే అతనితో కలిసి మసీదుకు వచ్చి, బాబా ఏం చేయమంటారు అని చెప్పి అడిగాడు గిరి. బాబుగిరి, నువ్వు మీ ఊరికి వెళ్ళేదారిలో జామ్నేర్ వెళ్ళు, అక్కడ నానాసాహెబ్ ఇంటి వెళ్ళి ఈ ఊది ఆరతి పాట అతనికి ఇవ్వు అని చెప్పి చెబుతూ ఊది పొట్లం ఆరతి పాట రాసి చిన్నటువంటి కాగితం అతనికి చేతికిస్తారు బాబా. రామ్గిరి బువాతో ఆ ప్రసాదాన్ని అందుకొని, బాబా, నా దగ్గరున్న 2 రూపాయలు జలగాంకి రైల్లో వెళ్ళడానికి సరిపోతాయి, అక్కడి నుంచి జామ్నేర్ 30 మైళ్ళు ఎలా వెళ్ళగలను అంటూ అడిగారు. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, నువ్వు వెంటనే బయలుదేరు అని చెప్పి ఆజ్ఞాపిస్తారు బాబా. భారమంతా బాబా మీద వేసి బయలుదేరాడు రామ్గిరి. అతను ప్రయాణించినటువంటి రైలు ఆ రాత్రి 2:30 గంటలకి జలగాం చేరింది. రామ్గిరి రైల్లో నుంచి స్టేషన్లోంచి బయటకు వచ్చాడు. బయట నిర్మానుష్యంగా ఉంది. అర్ధరాత్రి పూట ఎవరుంటారు? టికెట్ కొనగా అతని వద్ద 2 అణాలు మాత్రమే మిగిలిపోయి. ఆ రాత్రిపూట 30 మైళ్ళు ఎలా ప్రయాణం చేయాలి? జామ్నేరు ఎలా చేరుకోవాలి? బాబా ఎన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి పంపారు. నేను తప్ప ఈ పరిస్థితుల్లో మానవ మాతృలు ఎవరు ఇక్కడ లేరు.